అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. గెటప్ ఏంటి, ఆ గెడ్డం ఏంటి అసలు? ఇది సినిమా కోసమని పెంచుకున్న గెటప్ అండి. దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్ లో ఎంటర్టైన్ చేయలేదు? మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం 85 నుంచి. అక్కడ కష్టాలే, అక్కడ అన్ని కష్టాలే, అప్పులు, కష్టాలు కష్టాలు కష్టాలు. ఎప్పుడు సవ్యంగా డబ్బులు ఉండేవి కాదు. ముందైతే ఇది చేద్దామని యాక్టింగ్కి మాత్రం స్టిక్ అయ్యాను. ఆగని సుమ కన్నీళ్ళు, కుటుంబంలో కలహాలు అని ఏకంగా విడాకుల వరకు. అదే అదే పరాకాష్ఠకి అదే అంటే 1.5 years బ్యాక్. సైకలాజికల్ గా సుమ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది బీయింగ్ ఉమెన్? సుమకి ఇది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే కదా? నాకే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు లేనిపోని ఇది కదా. నాకు భయం. ఏంటి ఇలాంటి న్యూస్ వచ్చేస్తుంది, ఇదేంటిది, నేను పెట్రిఫై అయిపోతా. అసలు వాళ్ళ మధ్యలో అడ్డుగోడలు వచ్చేసి ఇంకా రకరకాల పిచ్చి పిచ్చి హెడ్డింగ్లతో అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఒకవేళ మా ఫాదర్ మదరు అప్పుడున్నప్పుడు వచ్చుంటే అది ఇంకా బాధగా ఉండేది. నాన్నగారు టఫ్ టైం చూశాను. బట్ ఆ టైంలో నీకు తెలుసా? తెలుసు, నాలెడ్జబుల్. ఒక 100, 500 కూడా అప్పు చేయాలా. కొన్నేమో ₹5 ఇంట్రెస్ట్, కొన్నేమో ₹8 ఇంట్రెస్ట్కి అలా తీసుకున్నాను. ఆ టైంలో నేను ఏదో ఉండి నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఏదో మేము ఉన్నాగా సంపాదించడానికి. అని నేను ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. డబ్బింగ్ స్టూడియోలో రాజీవ్ కోసం తెల్లారి 4:30 వెయిట్ చేస్తుండేవాళ్ళు. రాజా వచ్చావా, నీకోసం వెయిటింగ్, డబ్బింగ్ చెప్పించడానికి. మొత్తానికి వంశోద్ధారకుడు అయ్యావు. ఎందుకు ఆపేశారు మీరు టీవీ ప్రొడక్షన్? ప్రొడ్యూస్ చేస్తున్నా చేతులు కట్టుకొని, మీరు దేహి అంటూ, మీరు ఏమవుతుందో మీకు తెలియక అలా ఉండాలి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న సీరియల్స్ అన్నీ అంతే. ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ సైలెంట్, కక్కలేడు, మింగలేడు. డైరెక్టర్స్ అట్లా ఉన్నారా, యాక్టర్స్ అట్లా ఉన్నారా? ఉన్నాయి, నేను క్లియర్గా చెప్పగలను. ఇది ట్రూత్ అండి అన్నాం అనుకోండి, చాలా బూత్లాగా వినపడుతుంది అందరికి. ట్రూత్ కాదు బూతేనా? వేర్ ఈస్ ది ప్రాబ్లం? నేను వదలనండి, అంత ఈజీగా వదలను. టఫెస్ట్ మూమెంట్స్ అని ఏమైనా వచ్చాయా నీకు ఆఫ్టర్ యూ బికేమ్ ఎన్ యాక్టర్? రాక్షసుడు అనే సినిమా పెద్ద హిట్ సార్. మీరు 3:30కి కరెక్ట్గా మనం ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి, లెట్స్ హ్యావ్ సెలబ్రేషన్స్, అందరం కలుస్తున్నాను. నేను వాళ్ళకి చెప్పలేను. మా ఫాదరు 3:30కే పోయాడు ఆయన. అయ్యో, ఇలాంటివే. ఓకే. టఫెస్ట్ అంటే ఇంకా పరాకాష్ట. అంటే నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఇంక లేదు, ఆ స్టేజ్ దాటిపోయావు. ఎస్టాబ్లిష్ చేసుకొని రేపు పొద్దున్న నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు రావు వేషాలు. ఓ, అది గ్రహించావు అంతే మొత్తానికి. ఖచ్చితంగా. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నీలో రావడం కూడా నేను ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మంచి మాట చెప్పాడండి, కానీ నేను పాటించలేదు. అల్లు అర్జున్ చెప్పినా కూడా నువ్వు చేయలే. వెల్కమ్ టు డియర్ వ్యూయర్స్ ఆఫ్ అవర్ ఐ డ్రీమ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి ఈ ఆర్టిస్ట్ని చూడగానే ఆడియన్స్ అందరూ ఆడిటోరియంలో ఒక రిలీఫ్ ఫీల్ అయ్యేంత ఒక మంచి అద్భుతమైన ఇమేజ్ని సంపాదించుకున్న ఆర్టిస్ట్ ఎవరో కాదు, రాజీవ్ కనకాల ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సార్ నమస్కారం సార్. కనకాల గారు. థ్యాంక్ యూ. అయ్యో కనకాల గారు అని మీరు అన్నక్కర్లేదు, రాజీవ్ అనండి చాలు. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి మీరు చూశారు మై జర్నీ. ఎస్. అంటే బోల్డ్ అన్ని సార్లు డిటాచ్డ్గా అటాచ్డ్గా కూడా ఉన్నారు మీరు చాలా ఫంక్షన్స్లో. అంటే మీకు తప్పదు, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అటాచ్డ్గా ఉండలేరు, డిటాచ్డ్గానే ఉండాలి అక్కడ. బట్ అలాంటి దీంట్లో కూడా చూస్తున్నారు కాబట్టి యూ ప్లీజ్ కాల్ మీ రాజీవ్. ఇట్ ఈస్ హ్యాపీ అన్న, నాకు అది హ్యాపీగా ఉంటుంది. నాన్నగారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అవ్వడం చాలా కాలం. వేటూరి సుందరమూర్తి గారు, నేను, నాన్నగారు కూర్చుని ఎన్నో గంటలు మీ ఇంట్లోనే అదే రాత్రి భోజనం చేసి మరి. సో ఆ అటాచ్మెంట్ అయితే మీ ఫ్యామిలీతో నాకు చాలా ఎక్కువ, మదర్తో కానీ అందరితో. సో నైస్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ స్టూడియో రైట్ నౌ. ఏంటి ఆ గెటప్ ఏంటి, ఆ గెడ్డం ఏంటి, అసలు ఇదేంటి మాల? కాదు, ఇది సినిమా కోసమని పెంచుకున్న గెటప్ అండి. అందుకని నేను ఇప్పుడు టోపీ పెట్టింది కూడా ఏంటంటే కలర్, అంటే లోపల ఏముంది అని తెలియకుండా ఉండడానికి, అంటే గుండా జుట్ట అన్నది తెలియకుండా ఉండడానికి అలా పెట్టాను.
నన్ను క్షమించాలి కాదు, దయచేసి. చాలా ఈ ఈ గడ్డాలు, ఈ జుత్తులు ఇవన్నీ మెయింటైన్ చేయడం అన్నది పెద్ద టాస్క్ కదా మీకు. చాలా కష్టం సార్. అన్లెస్ ఇఫ్ యు ఆర్ క్వైట్ అకస్టమ్ టు విగ్గులు కానివ్వండి, ఈ ముస్టాచ్ కానివ్వండి, బియర్డ్స్ కానీ పెట్టించుకునే అలవాటు ఉందంటే ప్రాబ్లం లేదు. లేని వాళ్ళకి ఏమవుతుందంటే అది నాకు అలవాట్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఆ గమ్ము అవన్నీ చిట్చిట్లాడుతుంటాయి. ఎస్పెషల్లీ సమ్మరు ఈ టైం వచ్చిందనుకోండి, స్పిరిట్ గమ్ కదా సార్, అవును, అది పెడితే మంటగా ఉంటుంది, ఎలర్జెటిక్గా ఉంటుంది, నోరు తెరవలేము, జా ఓపెన్ చేయలేము, అవును, పట్టేస్తుంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకేమో అది అవాయిడ్ చేసి నేను న్యాచురల్గా ఉండడానికే ట్రై చేస్తాను. సో ఐ డోంట్, నేను జుట్టు కావాలంటే పెంచుతా, జుట్టు తెలుపు చేయాలంటే తెలుపు చేస్తా, నలుపు చేయాలంటే నలుపు చేస్తా. అంటే ఇప్పుడు పూర్వం నార్మల్గా ఏ రకం విగ్గు కావాలంటే ఆ విగ్గు వాళ్ళు తయారు చేసుకునేవారు, తయారు చేసేవారు. అవును. ఇప్పుడు మీరే ఒరిజినల్గా దాన్ని అంటే ప్రజెంట్ చేస్తున్నారు. ఎస్, అంటే అకస్టమ్ అయితే వాళ్ళు ఓకేనండి. ఇప్పుడు నేను ఒకవేళ నాకు తప్పదు అనుకున్నాను అనుకోండి, రేపు పొద్దున్నే అలాంటి విగ్గు తయారు చేయించుకోవాలి, తప్పదు. అలాంటి విగ్గు తయారు చేయించుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విగ్గు తయారు చేయించుకోవాలి. ఎస్, కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది. అంటే ఇఫ్ టైం అలాంటిది పీకల మీదకి వచ్చిందంటే చాలా కష్టం కదా. అసలు మీరు జనరల్ లుక్ మిస్ అవుతారు. ఖచ్చితంగా సార్. అంటే జనరల్ లుక్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు వెళ్ళాము అనుకోండి సార్, ఫంక్షన్స్లోకి వెళ్ళాము, ఏంటి మీ ఆయన ఎలా ఉన్నాడు, గడ్డం గీసుకోలేదు, అలా డల్లుగా ఉన్నాడు అంటే చాలామందికి వాళ్ళకి తెలియదు కదా. ఏంటో అసలు మూడ్ అవుట్ అయిపోయి ఉన్నాడు మీ ఆయన, ఎందుకు ఇలా ఉన్నాడు అలా అంటారు. ఇప్పుడు డార్క్ స్కిన్ వచ్చేసింది నాకు, ఎందుకంటే 3 రోజులు నేను సన్ ట్యాన్, టోటల్ సన్లో ఉన్నాం. కొండ మీద ఇంకా మాకు ఎక్కడ చెట్లు లేవు, అవన్నీ ఉన్న కొట్టేసి ఆ ప్రదేశంలో చేస్తున్నారు. సో న్యాచురలీ ఐఎమ్ ఓపెన్ టు సన్. ఐ కాంట్ రన్ అవే. పరిగెడదామన్నా పరిగెత్తలేం, పరిగెడితే కింద పడి దొర్లుకుంటూ వచ్చి కింద పడతాం. ట్యాన్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఇలాగే వెళ్తాం, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి డల్గా ఉన్నాడు, ఇలా అయిపోయాడేంటి, అయ్యో పాడైపోయాడేంటి ఫేసు, అదేం గడ్డం పెంచుకున్నాడేంటి, ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడా. ఎగ్జాక్ట్లీ అదే అనుభూతున్నా. ఏంటి నీకు తనకి ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి, అలాంటివి ఇంకా రకరకాలు వచ్చేస్తుంటాయి. చెప్పలేరు. ఇప్పుడు ఒకళ్ళకంటే చెప్పగలుగుతాను, అవును, ఉన్న పార్టీ దీంట్లో ఒక 100 మందికి 200 మందికి ఎక్కడ చెప్తారు. బట్ స్టిల్ అందరూ అడగరు. బట్ సుమకి ఇది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే కదా. లేదు, తనకి ఈజీయే, అలా పట్టించుకోదు, వెంటనే ఏదో చెప్పేస్తుంది. నాకే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు లేనిపోని ఇది కదా, నాకు భయం, ఏంటి ఇలాంటి న్యూస్ వచ్చేస్తుంది, ఇదేంటిది, నేను పెట్రిఫై అయిపోతా. అదేలే, ఇది దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి నాకు కంగారు ఇన్ ద సెన్స్ కోపం. ఇలాంటి న్యూస్ వచ్చిందేంటి, ఎవరికి తెలుసు అని, అసలు ఏం తెలుసు అని, ఇలాంటి రకరకాలు మీ ఇద్దరి మధ్య వచ్చేసాయని. అసలు అంటే బేసిక్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరైతే మీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసో మాకే స్ట్రేంజ్గా ఉంటుంది. ఏంటి ఇలా రాస్తున్నారు, వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయారు, అసలు వాళ్ళ మధ్యలో అడ్డుగోడలు వచ్చేసాయి, ఇంకా రకరకాల పిచ్చి హెడ్డింగ్లతో. అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే అది ఒకవేళ మా ఫాదర్ మదరు అప్పుడున్నప్పుడు వచ్చుంటే అది ఇంకా బాధగా ఉండేది. వాళ్ళు పోయారు కాబట్టి పర్లేదు, కానీ మా ఫ్యామిలీ ఉంది కదా, ఇంకా మిగతా బాబాయిలు వాళ్ళు ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు గెట్ అదేంటిది ఏమైంది కంగారు పడుతున్నారు. అరే మనకు తెలియలేదే ఏం జరుగుతుంది అక్కడ. వాళ్ళేదో ఇప్పుడు పెద్దరికం లేకపోతే ఒక కన్సర్న్ వస్తుంది కదా, 100%. ఏంటి ఏమైనా సాల్వ్ చేయాలా, మధ్యలోకి వచ్చాను, ఏమీ కాలేదండి ఏంటి, అది చెప్పడానికి మనకి ఇంకా అది చాలా డెలికేట్ ఇష్యూ ఫ్యామిలీ దగ్గర కదా. మరి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఏంటి ఇలా వచ్చిందంటే అది పట్టించుకోకు, అది పెద్ద ఇదేం కాదని చెప్తాం. ఇది ఫ్యామిలీ దగ్గర అనేసరికి అయ్యో అలాంటిది ఏం లేదు బాబాయ్, అలాంటిది ఏం లేదు పిన్ని, ఇవి చెప్పడానికే టైం పట్టేది. రికార్డు తయారు చేసుకుని పెట్టుకోవడమే అంతే. మళ్ళీ రికార్డు వినిపించడమే, ఓ టెంప్లెట్ రెడీ చేసి మా ఇద్దరి మధ్యన ఏ ప్రాబ్లం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మీరు వర్రీ కాకండి. అందుకే మధ్యలో రీల్స్ వస్తున్నాయి చూడండి. మొన్న మధ్యన సుమ యుఎస్ వెళ్ళి వచ్చింది, తనకు రీల్ చేయాలనిపించింది. అంతకుముందు తర్వాత చేయాల్సినవన్నీ ముందు చేసేసింది, తర్వాత సరదాగా ఎందుకో ఇలా చేయాలనిపించింది, చేద్దామా రాజా అని. సరే చేద్దామన్నా, అది వైరల్ అయింది. అది దానివల్ల తెలుస్తుంది అందరికీ, ఓకే కలిసి ఉన్నారు. అంటే చాలాసార్లు ఇలా చేయాల్సి వచ్చింది. అంటే
మధ్యలో రీల్స్ కానివ్వండి, మధ్యలో ప్రోగ్రాములు నేను అటెండ్ అవ్వడం కానివ్వండి, దానికోసం ప్రత్యేకంగా తన attend అవ్వాల్సి ప్రోగ్రాములకి వస్తుంది. ప్రత్యేకంగా ఉమ్, అంటే మేము కలిసే ఉన్నాము అని తెలియడం కోసం. ఉమ్. అందులో ఏమో మధ్యలో ఎక్కడో ఏడ్చింది చూసారా, ఆల్రెడీ ఉన్న దాంట్లోంచి ఏడ్చింది. నాకు నేను ఆగని సుమ కన్నీళ్లు, ఆ, ఆ? కుటుంబంలో కలహాలు అని. ఇలాంటివన్నీ చాలా. ఇక్కడ కాదు సార్, ఇక్కడతో కాదు, ఉమ్, వీళ్ళకి ఇప్పుడు ఈ న్యూస్లు వచ్చిన తర్వాత, ఈ న్యూస్లు ఇది రాకముందు చెప్తున్నా, ఉమ్, ఈ రాకముందు ఇప్పుడు ఎక్కడో మేము ఒక ఎల్ఎన్టీలో ఉన్నాం. మా ఫాదర్ వాళ్ళు పైన ఉన్నారు అపార్ట్మెంట్లో. ఉమ్. అంటే మరి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే సరిపోదు కదండి, పిల్లలు పెద్ద పైన ఉన్నారు. మా అత్తగారు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కింద. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మిగతా ఇరుగు పొరుగు ఇంకొకళ్ళు వాళ్ళు ఏదో ఇంకో రకంగా న్యూస్ మాట్లాడుకుంటారు కదా, ఇదే పిచ్చాపాటి ఉంటుంది కదా, కిట్టి పార్టీలు ఇంకోటి ఇలాంటి వాళ్ళు. కిట్టి పార్టీలు అట్లా. నిజం, నేను చెప్తుంది వాస్తవం. అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళింది న్యూస్. మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏంటి మీకేమైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. దేనికి అసలు, అదేంటి మీ ఫాదర్ వాళ్ళంతా పైన ఉన్నారంట, మీరు అయ్యే నాయన ఏం లేదురా నాయన, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, అబ్బాయి పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు మా సుమాను నా కూతురు ఒక రూమ్ షేర్ చేసుకోగలుగుతారు, నేను ఒక రూమ్లో ఉన్నాను, ఇందులోనే అందరూ ఉండలేరు కదా, మా ఫాదర్ పైన ఉన్నారు, మదర్ పైన ఉన్నారు, మా ఆంటీ ఎదురుగా ఉన్నారు, ఆల్రెడీ ఆవిడ ఒక సంవత్సరం ముందు నుంచి ఉంది, సో షీ కాంట్ కమ్ అవుట్, షీఈ్ ఎస్టాబ్లిష్డ్, తన సామ్రాజ్యం నీట్గా తంది అని ఒకటి ఉంటుంది కదా. అవును. కాబట్టి ఏం కాలేదు. అక్కడ చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పారు, చాలా రాజీవ్ ఇక్కడ చాలా దారుణంగా డిస్కస్ చేసుకుంటున్నారు, మీరు మీ మధ్యన ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయని, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే, అవునా అట్లాంటిది ఏం లేదులే అని తోసిపుచ్చేసాను. అంటే ఆ 4-5 ఏళ్ల నుంచి నలుగుతుంది ఇది. అవును. ఆ నలుగుతున్నది పరాకాష్ట ఎప్పుడు అంటే మొన్న 1.5-2 years బ్యాక్ వచ్చేసింది. అవును. ఓహో, ఇంకా చాలా సీరియస్గా వచ్చాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. అంతే, ఏకంగా విడాకుల వరకు. అదే పరాకాష్ఠకి అదే అంటే 1.5 years బ్యాక్, 1.5 year 2 years. తర్వాత చెప్పాల్సి వచ్చింది కాదని. మీకు ఇదో ఛాలెంజ్ కదా. ఇదొక ఇప్పుడు సుమ తన కెరీర్లో చాలా బిజీగా ఉంది, చాలా గ్రాడ్యువల్గా తను అలాగా చాలా స్టెడ్ ఫాస్ట్గా పెరిగి ఈరోజు మంచి పీక్లో ఉంది. నువ్వేమో నీ సినిమాలు, నీ గొడవ, నీ షూటింగుల్లో నువ్వు బిజీగా ఉన్నావు. అసలు మీ ఇద్దరు కలవడం, ఒక షేర్ చేసుకోవడం, ప్లెజెంట్రీస్, అదే పెద్ద టాస్క్. అంటే అదే పెద్ద టాస్క్, దాన్ని మించిన టాస్క్ ఇది. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అంటే సార్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పక్కన వాళ్ళు అడుగుతారు, వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దే గాట్ డివోర్స్. ఇది కొంచెం ఇబ్బందికరమే కదా ఆ వయసు పిల్లలకి. ఏంటో కూడా తెలియదు. అబ్బా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే కనీసం అది ఆలోచించలేదా వీళ్ళు రాసేవాళ్ళు, పిల్లలు ఉంటాను, మేమన్నా ఏం చెప్తాం కదా పాపం. వాళ్ళు ఏదో రాశారు, పిచ్చిగా రాశారులే అమ్మాయి, ఇలా అంటున్నారు పక్కన ఫ్రెండ్స్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యారు కాబట్టి కొంచెం దేర్ నౌ 12th క్లాస్లోకి మా అమ్మాయి వచ్చింది, ప్లస్ మా అబ్బాయి బీకామ్ అయిపోయింది, నవ్విస్తూ ఇప్పుడు లైట్ తీసుకున్నారు అన్నీ. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఒకటి అయిపోయింది, ఇంకొకటి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేముంటుంది. అవును. అట్లాంటిది ఏం లేదు. దే నో వాట్ వీఆర్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే, మిగతా బయట వచ్చేవన్నీ పట్టించుకోవట్లేదు. అవును. అంటే నార్మల్గా ఎక్కడ మామూలుగా ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే, నువ్వేమో వెరీ కామ్ గోయింగ్, వెరీ సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది వర్క్, నీ స్టైలు. అవతల సుమదేమో అసలు అలా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది రోజు, ఆ ఫంక్షన్స్ వైబ్రెంట్గా ఉంటుంది. తను చాలా అసలు ఫ్లేరింగ్గా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ చేస్తూ, నువ్వేమో కామ్గా సటిల్గా ఉంటావు నువ్వు. అంటే ఈ సింక్ చూడడానికి కూడా ఇద్దరు సింక్ అవరు. అలా ఏం లేదండి, నేను వైబ్రెంట్గానే ఉంటాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పబ్లిక్ వ్యూ. మీ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, ఐ నో దట్. నాలాగా మీ ఫ్యామిలీకి అటాచ్ అయిన వాళ్ళందరికీ తెలుసు, అది దే ఆర్ వెరీ హ్యాపీ. నాకే ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఏంటి నిజమా ఇది అది అని చెప్పి. నిజమా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ఫుల్గా అని చెప్తుంటాను నేను. బట్ ఈ ఛాలెంజ్ని సైకలాజికల్గా సుమ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? బీయింగ్ ఎ ఉమ్మన్ పట్టించుకోలేదండి. అవునా?
ఎందుకంటే పట్టించుకోవడం మొదలు పెడితే ప్రతిరోజు తనకి ఇబ్బందే, బాధ. నేను ఇంకా బాధపడ్డాను కానీ ఏంటి ఇలా అని చెప్పేసి నేను చాలా అఫెండ్ అయిపోయి నేను చాలా బాధపడ్డాను. తను అసలు పట్టించుకోలేదు. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్ యూ విల్ కీప్ ఆన్ థింకింగ్. నువ్వు ఇంకా 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 బాధలోకి వెళ్తావు, వదిలేయని. వదిలేయడం అన్నంత మాత్రం అంత ఈజీయా? అంత ఈజీగా మనం తీసి పక్కన పెట్టేయగలుగుతామా? ఇది ఏమైనా టోపీయా? సో అది కొంచెం ఇబ్బందిగానే ఉండేది నాకు. తర్వాత ఓకే, ఇప్పుడు అయిపోయింది, వచ్చేసింది, రాసేసారు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని ఏమైనా అంటే మళ్ళీ ప్యాచప్ లాగా అంటే చూడడానికి వాళ్ళందరికీ తెలియడానికి, కలిసి ఉన్నామని తెలియడానికి చేయగలిగితే చేయడం, లేకపోతే దాన్ని వదిలిపెట్టేసి మన జీవితం మనం చేసుకుంటూ వెళ్ళడం. అంతే, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అవి రెండు చేస్తూ ఉన్నాం. అదే అప్పుడప్పుడు కనపడుతూ అప్పుడప్పుడు అది మీకు మ్యాండేటరీ అయిపోయింది కదా, పబ్లిక్ కి టు టెల్ దట్ యు ఆర్ హ్యాపీ టుగెదర్. ఆయన పబ్లిక్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు అంటే కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా సార్, అందుకని వాళ్ళు వీళ్ళంతా ఏదో హాని అనిపిస్తున్నారు, నటిస్తున్నారు పబ్లిక్ కోసం అని చెప్పేసి అన్న. ఒక కింద కామెంట్స్ లో ఒకళ్ళు చదివాను. సరే ఇప్పుడు నేను రియాక్ట్ అయితే నాకు బాధ, నాకు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. రియాక్ట్ అవుదామా, ఆన్సర్ చేద్దాం అనుకున్నా, వేస్ట్, ఆన్సర్ చేసి వేస్ట్. మళ్ళీ అది ఆన్సర్కి ఆన్సర్ ఇంకా మళ్ళీ క్వశ్చన్స్, అది అలా ఉంటుంది. సో ఇట్స్ నాట్ వర్తీ అని వదిలేసాను. ఎక్కడొక్కడ దానికి స్టాపేజ్ అనేది మీరు వదిలేస్తేనే అది ఆగిపోతుంది. ఇన్ జనరల్గా అంటే 2 ప్రొఫెషనల్స్ ఇన్ ఏ హోమ్, అలా ఇన్ ఏ హౌస్, మీరు ఇద్దరు ఒకరి కెరీర్ కోసం ఒకరు ఏదైనా అంటే పర్సనల్ అడ్వైజులు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి అలా ఏమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే ఎవరి కార్యక్రమం? అయ్యో లేదండి, డెఫినెట్గా జరిగేటప్పుడు తన ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాను, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. క్యాష్, అంతకుముందు స్టార్ మహిళ, అవన్నీ. స్టార్ మహిళ తను మానేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే ఎమోషనల్గా ఒక 13 ఏళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉన్న లేడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళింది. అండ్ ఐ థింక్ షీ విల్ డెఫినెట్లీ అవన్నీ కరెక్ట్ సబ్మిట్ చేస్తే గిన్నిస్ బుక్ కూడా వస్తుంది. సో 13 ఏళ్ళు కష్టపడింది, ఎవ్రీ డే 4 ఎపిసోడ్స్. నేను చెయ్యలేదు, కానీ నేనే అంత ఎమోషనల్గా ఫీల్ అయితే తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండాలి కదా. అంటే తనకున్న రీజన్స్ తనకున్నాయి, అంటే డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. అంటే మిగతా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ అవన్నీ చెయ్యాలి కొంత, ఎందుకంటే కూతురు షీ ఈస్ కమింగ్ ఇన్ టు టీన్స్. సో నౌ షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హర్ అని చెప్పేసి షీ లెఫ్ట్. నేను అది గ్రహించలేదు, నువ్వు ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను. అదే ఈ యాంగిల్ నీ మైండ్లో? నాకు మైండ్లో లేదు, ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను అంటే, లేదు నాకు తెలియదులే అని. సరే నీ ఇష్టం అని. అప్పుడు బాధ అనిపించింది. ఆ ఫేర్వెల్ వీక్ మొత్తం అంతా స్టార్ మహిళ. అలాగే క్యాష్ మారిపోతున్నప్పుడు అది బాధ అనిపించింది. అయ్యో బ్రహ్మాండంగా ఉంది కదా, ఎందుకు ఇప్పటికిప్పుడు తీయడం అంటే, లేదు దే వాంటెడ్ టు రీవ్యాంప్, కొత్త కొంచెం ఏదో ఒకటి రీవ్యాంప్ చేయాలనుకున్నారు, అందుకని. సరే ఓకే, బట్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, చలో ఓకే. తనకి మళ్ళీ అంటే తను కూడా స్లోగా అలాంటి వర్క్ తగ్గిస్తోంది, ఎందుకంటే షీ హ్యాస్ ఈ మన